వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిర్ ఆఫీషియల్. సో నాకు మీషో నుంచి అయితే నాకు 2 ఆర్డర్స్ అనేవి వచ్చాయండి. ఒకటి వచ్చేసి కాటన్ శారీస్ అన్ని నేను అప్లోడ్ చేశాను. ఇంకొకటి వచ్చేసి జార్జెట్లో అండి. సో అందులో వచ్చేసి కాటన్ శారీలో ఒకటి, జార్జెట్ శారీలో ఒకటి అయితే వచ్చింది. సో ఇవి వచ్చేసి చాలామందికి డౌట్ అనేది ఉంటుంది కదా, మీషో నుంచి ఆర్డర్స్ వస్తాయా లేదా అని చెప్పేసి. సో నాకు కూడా డౌట్ అనేది ఉండేదండి. సో నాకు ఎటువంటి ప్లానింగ్ అనేది ఏమీ లేదు. సో జస్ట్ ట్రై చేశాను అండి. సో మీషోలో క్యాట్లాగ్ అప్లోడ్ చేశాను. నాకు 2 మంత్స్ నుంచి చేస్తున్నాను, అవ్వట్లేదు. సో ఇది అవ్వదులే అని చెప్పి ఒక రోజునైతే నేను జస్ట్ ట్రై చేయగానే క్యూసీ ప్రాసెస్ అనేది పాస్ అయిందండి. సో చాలామందికి క్యూసీ ఎర్రర్ పడిపోతుంది, క్యూసీ ప్రాసెస్లో ఉండిపోతుందండి. సో నాకు కూడా అలాగే అనిపించింది. జస్ట్ నార్మల్గా ఒక రోజున అవ్వదులే ఈసారి కూడా అని చెప్పి నేను డైలీ చేస్తూనే ఉండేదాన్ని 2 మంత్స్ నుంచి. ఒక రోజునైతే సడన్గా క్యూసీ పాస్ అయ్యింది. సో అప్లోడ్ అయిందండి. అప్లోడ్ అయిన 3 డేస్కి నాకు ఆర్డర్స్ అనేవి 2 ఆర్డర్స్ వచ్చాయండి. సో నేనేంటంటే ఎటువంటి ప్లానింగ్ లేకుండా అయితే నేను మీషోలో అప్లోడ్ చేశాను. ఆర్డర్స్ అనేవి వస్తాయా లేవా అనుకున్నాను, వచ్చాయండి. సో నా దగ్గర అయితే ప్యాకింగ్ కవర్స్ అనేవి లేవండి. సో నాకు అంత ఐడియా లేదు, ఇవి ఆర్డర్స్ రావు జస్ట్ ఏదో అని చెప్పేసి అనుకున్నాను. సడన్గా ఆర్డర్స్ వచ్చేసాయి. నెక్స్ట్ డే అయితే కొరియర్ వాడు వస్తాడండి, వాడికైతే ఆర్డర్స్ ప్యాక్ చేసి అయితే ఇవ్వాలి. సో ఎలా ఏంటి, నా దగ్గర కవర్స్ కూడా లేవు అని చెప్పేసి అనుకున్నప్పుడు, నా దగ్గర ఇంతకుముందు నేను ప్యాకింగ్ చేసిన కవర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో ఆ కవర్స్ నేను ఇలా అయితే యూస్ చేశాను అండి. అవి కూడా 2 వే ఉన్నాయి. సో అయితే నేను ఇంతకుముందు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్స్ అనేవి వేరే ఐటమ్స్ అనేవి పెట్టాను. సో ఆ కవర్స్ అనేవి తీసి నేను దీంట్లో ప్యాకింగ్ చేసి లేబుల్స్ అనేవి నేను డౌన్లోడ్ చేసుకోవచ్చా అండి. సో మనకి వాళ్ళ అడ్రస్ అనేవి ఉంటాయి. అది మనం లేబుల్ అనేది అందులో డౌన్లోడ్ చేసి మన ప్రింట్ అవుట్ బయట తీసుకొచ్చి ఇలా మనం వాళ్ళ అడ్రస్ లేబుల్ కింద ఉంది కదండి, కింద ప్రైస్ అవన్నీ అవసరం లేదు, ఇలా ఫోల్డింగ్ చేసి మన అడ్రస్ పైన పెట్టేస్తే సరిపోతుంది. సో చూద్దామండి, ఇక్కడ నుంచి అయితే ఇంకా అప్లోడ్ అనేది చెయ్యను. సో ఎందుకంటే ఇవి 2 పంపించాను కదా. సో ఈ 2 వెళ్ళినాక నాకు అమౌంట్ అనేది నాకు అకౌంట్లో పడినాకే నేను మళ్ళీ చేస్తాను. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు సో మీషో అంత అమౌంట్ రాదు, రిటర్న్స్ అయితే ఛార్జెస్ అనేవి మనకి ఎక్స్ట్రా పడుతుంది అని చెప్తున్నారు. సో దానికి కూడా నాకు కొంచెం డౌట్ అనేది ఉంది. సో ఈ 2 వెళ్ళినాక నాకు మనీ అనేది అకౌంట్లో పడినాకే నేను మళ్ళీ ఇంకా నాకు ఏమైనా ఆర్డర్స్ వచ్చినా సరే నేను యాక్సెప్ట్ చేయాలనుకుంటలేదు. ఇంకా క్యాట్లాగ్ అప్లోడ్ కూడా చేయనండి. సో ఇవి వెళ్ళినాకే ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ ఏంటని చెప్పేసి ఆలోచిస్తాను. సో ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే నేను మీషో గురించి అయితే నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అనేది చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.